పెన్షన్ రెగ్యులర్ పెన్షన్ విధానాన్ని తీసేసి సిపిఎస్ పెట్టడం అన్నటువంటిది వాజ్పేయి టైంలో స్టార్ట్ అయింది. అంతకుముందు కాంగ్రెస్ టైంలో అనుకున్నటువంటిది, నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ టైంలో అనుకున్నటువంటి దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది వాజ్పేయి ప్రభుత్వం అని చెప్పాలి. ఆ ఇంపాక్ట్ దాని వలన ఇప్పటికీ అంటే తర్వాత కాలంలో ఎదురైనటువంటి ఇష్యూస్, ఇప్పుడు దాని మీద తీవ్ర వ్యతిరేకత దేశవ్యాప్తంగా ఉద్యోగుల్లో వస్తున్నటువంటి వేళ కేంద్ర కేబినెట్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకొస్తుంది. దీని ప్రకారం విజ్ఞాన్ ధారా పేరుతో కొత్త పెన్షన్ పథకం పెడుతున్నారు. సర్వీస్లో 25 ఏళ్ళు పూర్తయిన వాళ్ళకి పూర్తి పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఇదివరకటికి మళ్ళీ సిపిఎస్లోకి మళ్ళీ పర్సంటేజ్ కాకుండా పూర్తి పెన్షన్ ఇవ్వబోతున్నారు. బయో E3 విధానానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పింది. అలాగే 10th క్లాస్ అయిపోయాక ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ అంటాం, మామూలుగా ఇప్పుడు దాన్ని 11th 12th ఇయర్ అంటున్నారు. ఆ విద్యార్థులకు కూడా ఇంటర్న్షిప్కి అవకాశం కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం.